హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తెలుసుకుందాం. నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది. 11,062 పోస్టులకు విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. 2023 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొన్నది. అదేవిధంగా పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అంటూ ఇచ్చారు. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలి అంటూ ఇచ్చారనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత 3 వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అది జరగలేదు. ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాత ప్రకటనను రద్దు చేసింది. నాటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షను ఎంసెట్ తరహాలో నిర్వహించనున్నారని తెలుస్తోంది అంటూ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చేందుకు వీలుగా బడిబాట కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలో వెలువరించనున్నారు. డిఎస్సితో ఉపాధ్యాయుల కొరత తీరనున్నందున విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కలకలలాడుతాయని సర్కారు భావిస్తోంది. జాతీయ సగటు మేరకు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉంది. దీనితో విద్యార్థులను దామాషాకు అనుగుణంగా పెంచేందుకు ప్రభుత్వం దిశానిర్దేశం చేయనుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాలలకు ఏ వసతులు కావాలనే దానిపై విద్యాశాఖ సమాచారం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. పాఠశాలల్లో సమస్యలు, ఇతర అంశాలపై ఎంఈఓలు, డిఈఓల ద్వారా సమాచారం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం దీనిపై నిర్వహించాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. గురువారం లేదా మరో రోజు జరిగే సమీక్షలో మౌలిక వసతులకు సంబంధించి సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. నేడో రేపో మెగా డిఎస్సి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం, పాత నోటిఫికేషన్ రద్దు అంటూ మనకు దిశ పేపర్లో అయితే ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి కోసం సన్నాహాలు చేస్తున్నది.
నేడో రేపో నోటిఫికేషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. దీనికోసం 2023 సెప్టెంబర్ 6వ తేదీన గత ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం భర్తీ కావాల్సిన 5,089 పోస్టుల స్థానంలో త్వరలో సమగ్రమైన నోటిఫికేషన్‌ను ఇవ్వనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. కాగా మెగా డిఎస్సిలో 11,000కు పైగా పోస్టులు ఉండవచ్చని అంచనా. ప్రభుత్వానికి ప్రాథమిక విద్యాశాఖ ఇటీవల పంపిన ప్రతిపాదనల్లో 11,062 పోస్టుల్ని పేర్కొనడంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి కూడా ఇచ్చింది. విద్యాశాఖలో సుమారు 21,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న అంచనాతో మరో నోటిఫికేషన్ కూడా ఈ ఏడాది చివర్లో జారీ కావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష రాసి అర్హత పొందిన వారు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. కాగా మే నెల 3వ వారంలో పరీక్ష నిర్వహించేలా వేర్వేరు సబ్జెక్టులకు రిక్రూట్మెంట్ జరగాల్సి ఉన్నందున 10 రోజుల పాటు పరీక్షలు ఉండేలా షెడ్యూల్ రూపొందుతున్నది. పాత నోటిఫికేషన్ ప్రకారం సుమారు 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో కొత్తగా వెలువడనున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్కు అవే అప్లికేషన్లు పనికొచ్చేలా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందుతుంది అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు.